రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ తల్లిగా ఓన్ చేసుకున్నారు. మా అమ్మ అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో నువ్వు చెబితే ఎవరైనా నమ్ముతారనే ఒకే ఒక అభిప్రాయంతో షర్మిలమ్మను కాపాడడానికి అప్పుడొకసారి బయటకు వచ్చి నువ్వు కాపాడుతున్నావు. మొదటిసారి నీ కొడుకును జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో షర్మిలమ్మ పార్టీలోకి పోయేటప్పుడు నువ్వు నిరోధించాల్సిన అవసరం, నివారించాల్సిన బాధ్యత లేదమ్మా. మీ భర్త గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వారి మరణం తట్టుకోలేక గుండె నిలబడిపోయి మరణించిన వారి యొక్క కుటుంబాలను ఓదార్చడానికి నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే అంగీకరించని సోనియా గాంధీ తప్పుడు కేసు పెట్టి నీ కొడుకును 16 నెలల కాలం పాటు జైల్లో పెట్టినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అట్టి పార్టీలేకి నీ బిడ్డ పోతా ఉంటే నువ్వు మందలిచ్చినావా, నివారించినావా? పోయినావు. పోయిన తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కడప ఎంపీగా, మరొక వైపు నీ కుమారుడు నిలబెట్టిన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా నుంచి ప్రకటన చేసినావు తల్లి నువ్వు. ప్రజలారా, అమెరికా నుంచి ప్రకటన చేసిన ఆ తల్లి విజయమ్మ గారు ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అర్థమేమని? జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించమని, బిడ్డను గెలిపించమని, కొడుకును ఓడించమని. ఎంతటి అన్యాయము, ఎంతటి పక్షపాతం తల్లి. కొడుకు మీద ఇంత పక్షపాతమా? బిడ్డను ప్రేమించే క్రమంలో కొడుకు యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేస్తావా తల్లి? అయినా జగన్ పాపం భరించినాడు. రెండవది, సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను బదలాయింపు చేస్తే నా కొడుకు జైలుకు పోతాడని నీకు తెలిసి షర్మిలమ్మ కోసం ఆ షేర్స్ను బదలాయింపు చేసినావంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా? నీ కొడుకు జైలుకు పోయినా పర్వాలనే తల్లి. ఇంతటి కాఠిన్యమా? అప్పుడైనా షర్మిలమ్మకు నువ్వు చెప్పలేదా? ఈ షేర్లు బదలాయింపు చేస్తే పాప మీ అన్న జైలుకు పోతాడు, ఇది పద్ధతి కాదని చెప్పకూడదా? చెప్పలే. అంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా? జగన్ జైలు పోయినా పర్వాలే. ఇది అయిపోయింది. జగన్ అన్న అనే పదానికే కలంకమని చెప్పి మాట్లాడితే మాకు బాధ కలిగి నిన్నొచ్చి నేను మాట్లాడితే వాస్తవ సత్యాలు తెలుగు ప్రజలందరికీ నేను చెబితే ఎక్కడ నీ కూతురు యొక్క గౌరవం దెబ్బతింటుందో, ఎక్కడ నీ కూతురు యొక్క వాదనను ప్రజలు పసిగడతారో అని చెప్పి ఆమె వాదన నిలబెట్టే దానికోసం నీ కొడుకును పూర్తి అన్యాయస్తులు చేయడానికి సిద్ధపడి మళ్ళీ ఇది ఇస్తావా తల్లి? నువ్వు ఈ ప్రకటన ఇస్తావా? నీ మేనకోడలకు, నీ మేనల్లుడికి జగన్ అన్యాయం చేస్తానాడని చెప్పి. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందమ్మా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలమ్మను మేలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సమాజం దృష్టిలో హీనపరిచేదానికోసం ఇట్లా చేస్తే ఎంత అన్యాయం తల్లి. అయినా ఒక్కరోజు కూడా పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ నిన్ననలే, షర్మిలమ్మనలే, సునీతనలే, ఎవరిని ఒక మాట మాట్లాడలే. గమ్మునుండాడు, ఓర్పుగా ఉండాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఏమైతే ప్రేమతో నా చెల్లెలికి ఇవ్వాలనుకున్నానో అది ఇప్పుడు ఇవ్వకూడదు అనుకుంటానా. కారణం ఇదిగో నా చెల్లెలు ఈ విధంగా చేస్తాంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీలకు పోవడం కానీ, మన కుటుంబ విషయాలు రచ్చకీడ్చడం కానీ, మన శత్రువును రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం కానీ, ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి ఉప్పు అందించడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత నీ బిహేవియర్ బాగలేదు కాబట్టి నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. కాకపోతే తిరిగి భవిష్యత్ కాలంలో నువ్వు పశ్చాత్తాప పడితే నేను తప్పకుండా నీ పట్ల అన్ననే ప్రేమను, మమకారాన్ని, కరుణను చూపిస్తా అని చెప్పినాడు. ఇంతే తప్ప మరొకటి నేనేమి చేయను కూడా చెప్పలేదు ఆయన. మరి ఇట్ట సందర్భాలలో ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే తప్పు కాదమ్మా. నాలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే నాలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇంత బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే గన కారణం మా సహనం చచ్చిపోయింది. మా నాయకునికి సహనం ఉంది కానీ, మా జగన్కు సహనం ఉంది కానీ మాకు చచ్చిపోయింది తల్లి. ఇంకా మేము భరించలేకపోయే మేము మాట్లాడుతున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడింది షర్మిలమ్మ గారు. అన్ననే పదానికే కలంకము. అసలుకు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. రాష్ట్రమంతా ఏమంటున్నారు తల్లి తెలుసునా? అందరు తల్లులు ఇలాంటి కొడుకు నా గర్భాన జన్మించలేదే అంటున్నారు తల్లి. జగన్ లాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అంటున్నారు అమ్మలందరూ. ఇది సత్యం అమ్మా, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం ఇది. ఇప్పటికైనా నేను ప్రశ్నించేది ఒకటే, షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని, మీరు సమాజ ధర్మం ప్రకారం పోదామనుకుంటే తండ్రి ఆస్తిలో భాగం ఇచ్చినాడు, అయిపోయింది. అన్న ప్రేమతో ఇస్తే తీసుకోవాలా, లేకుంటే వదిలేయాలా. అన్నకు వ్యతిరేకంగా శత్రువులతో చేతులు కలపడం అనేది తప్పు తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నేను నా చిన్నమ్మ కూతురుంది,
మా చిన్నమ్మ కూతురు, మా అమ్మ చెల్లెలు కూతురు. మేము చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగే ఉంటాం. మేము మా చెల్లెళ్ళము. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు మా చిన్నమ్మకు. 15 సంవత్సరాల కిందట చిన్న చిన్న కుటుంబ సమస్యల వలన ఆస్తులుగా తల్లి చిన్న చిన్న ఇగో సాటిస్ఫాక్షన్ ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు నన్ను. ఒక చెల్లెలు ఒక తమ్ముడు, 2 చెల్లెలు కాదు, ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు. వ్యతిరేకించి కొట్లాడినారు. రైట్, హక్కు ఉంది ఆ పాపకు, కొట్లాడచ్చు. తమ్మునికి హక్కు ఉంది, అలిగినాడు, మాట్లాడలే, రైట్, మంచిదే. కానీ ఒక దురదృష్టవ రోజు నా రాజకీయ ప్రత్యర్థి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వరదరాజిరెడ్డి ఇంటికి వినారు. వాళ్ళ దగ్గరికి ఇల్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వరదరాజిరెడ్డి ఇంటికి పోయి వారితో చెలిమి చేసినారు. ఇప్పటికి 15-16 సంవత్సరాలైన తల్లి. వారి ముఖం నేను చూడలే. నా తల్లి మరణించినప్పుడు కూడా వాళ్ళు రావద్దనే కోరుకునే నేను. ఇంతే కదమ్మా. ఈ రాయలసీమలో, ఈ కడప జిల్లాలో ఎవరైనా, ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే, ముఖ్యంగా మన రాయలసీమలో కడప జిల్లాలో అయితే మరీ ఎక్కువ. మన శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబ గౌరవాన్ని బజారికి ఈడ్చి మన వ్యక్తిత్వాన్ని హననం చేసి మన నాశనాన్ని చెల్లెలు కోరుకుంటే, శత్రువుల కొంపకు పోతే ఇంతకంటే అన్యాయం ఉందే? సునీతమ్మ అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ప్రపంచానికి తెలిసి చంద్రబాబు నాయుడుతో కలిసింది 2 సార్లు. ప్రపంచానికి తెలిసి సునీతమ్మ కలిసింది 2 సార్లు. ప్రజలారా, మనస్సాక్షిగా చెప్తానా నేను, మనసా వాచే కర్మేనా, ఈ ప్రపంచానికి తెలియకుండా సునీతమ్మ మరొక 19 సార్లు గెలిచింది. మరొక 19 సార్లు గెలిచింది చంద్రబాబు నాయుడును. కలిసిన ప్రతిసారి 1-1, కలిసిన ప్రతిసారి 1-1. ఈడ జరిగే ప్రతి విషయాలు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాయి. షర్మిలమ్మ కలిసిందని నేను చెప్పలే, సునీతమ్మ. షర్మిలమ్మ అయితే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తప్పులు చేస్తున్నాడు, అన్ని మోసాలు చేస్తున్నాడు. విమర్శించాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రతిరోజు విమర్శించాలా? విమర్శించదు షర్మిలమ్మ. జగన్ విమర్శిస్తుంది. 100 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది, మళ్ళీ ఎవరన్నా ఏమన్నా కనుక్కుంటారని చెప్పి ఒక్క మాట అట్లనేది చంద్రబాబు నాయుడును. ఈ పిల్లి మొగ్గలన్నీ ఎవరు కనుక్కోలేరు తల్లి, ఎవరు కనుక్కోలేరు. ప్రజలందరికీ ఇవన్నీ ఎరుకే. మీరు సమాజ ధర్మం ప్రకారం ఉండినా రైట్, లేదు న్యాయస్థానానికే పోతాం కోర్టు కంటే పోయినారు, కోర్టుకు పోయినారు. ఆ ఎంఓయూ రద్దు చేసినాడు, మీరు బెయిల్ రద్దుకు ప్రయత్నం చేసినారు, ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఎన్సీఎల్టీలో ఆయన గెలిచినాడు, నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన గెలిచినాడు. మీరు మళ్ళీ చెన్నై పైకోర్టులో వేసినారు, రైట్. న్యాయం ప్రకారం పోతా అంటే కోర్టులో వేసినారు, కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ప్రెస్ ముందుకు రావాకండి. లేదు సమాజ ధర్మం ప్రకారం అయితే కనుక నువ్వే తల్లివే పెద్ద మనిషివి, కూర్చోపెట్టి మాట్లాడి కొడుకు ఏదైనా ఇస్తే ఇప్పించుకొనిచ్చి బిడ్డను శత్రువుల ఇంటి దగ్గరికి పోకుండా, శత్రువుల పార్టీలు ఉండకుండా, అన్నను బజారుకి ఇడ్చకుండా అది ఏమి కట్టడి చేయాలనో చేయి తల్లి. సమాజ ధర్మం ప్రకారం వస్తే జగన్మోహన్ రెడ్డి సంసిద్ధమే, లేదు న్యాయస్థానం ప్రకారం పోతే ఆయన సంసిద్ధమే.